నమస్తే అండి, నా పేరు భారతి. నేను శ్రీరామ్ గారు అమ్మాయిని. మేము ఇక్కడ హైదరాబాద్ చందానగర్లో ఉంటాము. నేను ఇంజనీరింగ్ చేశాను. ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా మెకానికల్ ఇంజనీర్. ఆయన టాటా ప్రాజెక్ట్స్లో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తారు. మాకు ఒక చిన్న పాప ఆనంది తన పేరు. తను ఇప్పుడు 1.5 years. ఇది మా ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అమ్మా, నువ్వు నాన్నగారు పోలిక? అలా నేనేం చెప్పగలరు అంటే, పోలికల మీదుగా చూస్తే మామూలుగా మా అక్క అందరూ మా నాన్నగారు పోలికనే అంటారు. బట్ ఆయనకైతే ఆడపిల్లలు సహజంగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ మగపిల్లలే. అందరూ మేమిద్దరం పుట్టినప్పుడు హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మమ్మల్ని ఇద్దరు కళ్ళలాగే చూసుకున్నారు. ఎప్పుడు ఏం భేదం చూపించలేదు. అమ్మ, నీకు మీ అమ్మగారు నాన్నగారులో ఎవరంటే కొంచెం చనువు ఎక్కువ? మేబీ ఆడపిల్లని కాబట్టి కొంచెం తల్లితోటే నా చనువు ఎక్కువ అని చెప్పగలను. అలా ఏం లేదు. మా ఇంట్లో మా అమ్మ మేమంతా మా అమ్మ తరఫే. అన్నీ ఏం కావాలన్నా మా అమ్మే చూసేది. అలా అంటే మాకు ఏం కావాలన్నా మా నాన్నగారే చూసేవారు. బట్ ఎటు వచ్చి మా మదర్ కొంచెం సైలెంట్గా రిజర్వ్డ్ నేచర్ బాగా. బట్ ఆవిడ మాకేమి ఎప్పుడు కూడా ఇది మంచి ఇది చెడు అని నేర్పించలేదు. హర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ టీచింగ్ టు అస్. సో దట్ ఈస్ హౌ వి ఇన్వైట్ లాట్ ఫ్రమ్ హర్ సైలెంట్లీ. అందుకు నేను మా మదర్ని ఎక్కువ ఫాలో అవుతాను ఇప్పటికీ కూడా ఇన్ మై థాట్స్. మరి ఇంతమంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ని చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చావు కదా, ఓవరాల్గా యాజ్ అ బంచ్ ఆఫ్ పీపుల్, యాజ్ అ సార్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నీకు ఎలా అనిపిస్తారు వీళ్ళు? అంటే కంపేర్ టు others in the society, other professions in the society. There is obviously a very big difference. వేరే ఆర్గనైజేషన్స్ ఆర్ బ్రాంచెస్లో వర్క్ చేసే వాళ్ళకి, ఈ ఫార్మా దాంట్లో వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళు కొంచెం ప్రొయాక్టివ్గా ఉంటారు. డ్రైవ్ అండ్ ఇనిషియేటివ్ కూడా ఎక్కువ ఉంటుంది అనిపిస్తున్నారు. దే కెన్ గో అండ్ టాక్ టు ఎనీవన్, అప్రోచ్ ఎనీవన్. ఏదో సందిగ్ధంలో రిజర్వ్డ్గా మనకెందుకు అని కూర్చుండిపోయి, ఏదైనా మంచిగా జరగకపోయి చెడు జరుగుతున్నా దే విల్ గో అండ్ దే కెన్ వాయిస్ అవుట్. That is what I feel is one extreme good quality which is found in these people who work in these organizations. వీళ్ళల్లో డౌన్ సైడ్ ఏంటి, నెగటివ్ సైడ్? అప్పుడప్పుడు ఈక్వాలిటీ కొంచెం మనకి తేడాగా కూడా కొట్టచ్చు. సో సమయానుసారం మసులుకోవాలి. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చక్కగా చెప్పావు. వెరీ నైస్. నమస్తే. నమస్తే.